దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరతరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి యుందురు. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. గడ్డి కోసిన బిటి మీద కురియు వానవలె, భూమిని తడుపు మంచి వర్షము వలె అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. నిరుపేదలయందు బీదలయందు అతడు కనికరించును. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. ఆయనని బట్టి ప్రజలు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.